ఫోన్ పడేసుకుంది వీళ్ళేనా అని చెప్పి బాలు తన ఫోన్లో రోహిణి విద్య ఫోటో చెప్పులు కుట్టుకునే తాతకి చూపిస్తాడు. ఆ తాత అప్పుడు విద్య ఫోటో చూపిస్తాడు. మరి బాలు నెక్స్ట్ ఏం చెయ్యనున్నాడు, అసలు రోహిణి బండారం బయట పెట్టనున్నాడా అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాలు మీనా ఇద్దరు స్టేషన్ దగ్గర నుంచి ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ప్రభావతి బాలుతో, అరే అప్పుడే వచ్చావా, నిన్ను ఇంకా అప్పుడే వదలరనుకున్నానే, త్వరగానే బయటికి వచ్చేసావు అని చెప్పేసి ఇక మీనాతో, నువ్వు వెళ్ళి వంట చేయిపో, ఆకలిగా ఉంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా ఉండి, నాకు చాలా అలసటగా ఉంది, నేను వంట చేయను, మీరు చేస్తే ఈరోజు తిని పెడతాను, ఏమండి లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక బాలు, ఎందుకు మీనా మనం పస్తులు పడుకోవడం, నేను ఇప్పుడే నీకు ఏదైనా ఫుడ్ తీసుకొని వస్తానుండు అని చెప్పేసి ఇక బాలు వెళ్ళి మీనా కోసం బిర్యానీ తీసుకుని వస్తాడు. ఇక బాలు, మీనా, శృతి, రవిలు కలిసి ఆ బిర్యానీ తినేస్తారు. ఇక ఇంతలో ప్రభావతి ఇక రోహిణి నుండి, రోహిణి మన కోసం ఏదైనా ఆర్డర్ పెట్టమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో మీనా, బాలు, రవి, శృతి, సత్యం కలిసి బిర్యానీ తింటూ ఉంటే అప్పుడు ప్రభావతి, కనీసం భార్య పస్తులుంది, తనని తిందామని పిలుద్దామని కూడా లేదు కదా మీకు అని చెప్పేసి సత్యంతో అంటుంది. అప్పుడు ఇక సత్యం, ఇప్పటిదాకా నా భర్త పస్తులున్నాడు, పాపం ఆయనకి వయసు అయిపోయింది, ఆయనకి ఆకలిగా ఉంటుంది, టైంకి భోజనం పెట్టాలని భార్యగా నీకేమైనా బుద్ధుందా, నువ్వు వంట చేయొచ్చు కదా, మరి నువ్వు చేయలేదేంటి అని చెప్పేసి సత్యం అంటాడు. ఇక ఈ వాదన జరుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో రోహిణి ఉండి, అత్తయ్య నేను మన కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టాను అత్తయ్య, వచ్చేస్తుందిలే అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో బాలు, మీనా ఇద్దరు త్వరగా తింటూ ఉంటే అప్పుడు శృతి ఉండి, అదేంటి మీనా ఎక్కడికి వెళ్ళాలి, అలా గబగబా తినేస్తున్నారేంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మీనా, బాలు ఇద్దరు ఉండి, అక్కడ ఆ పెద్దవాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళని సుమతికి అప్పగించి వచ్చాను, వాళ్ళకు కావలసిన బ్లడ్ కూడా దొరకలేదు, శృతి నీకేమైనా ఎవరైనా ఫోన్ చేశారా బ్లడ్ ఉందని అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు శృతి ఉండి, లేదు బాలు ఇంకా ఎవ్వరూ చెప్పలేదు అని చెప్పేసి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మీనా, సరే అండి మనం త్వరగా అక్కడికి వెళ్దాం, డాక్టర్ని అడుగుదాం, ఒకవేళ బ్లడ్ అరేంజ్ అయిందో ఏమో అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు, అవును మీనా నువ్వు చెప్పింది కరెక్టే, వెళ్దాం పదా అని చెప్పేసి ఇక ఇద్దరు త్వరగా తినేస్తూ ఉంటారు. అప్పుడు సత్యం ఉండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉందిరా బాలు, ముక్కు ముఖం తెలియని వాళ్ళ కోసం కూడా సొంత మనుషుల్లా నీ మంచి మనసుతో ఇంతగా ఆలోచిస్తున్నావు, నీకు తగ్గ భార్య దొరికిందిరా అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. అప్పుడు బాలు, అదేంటి నాన్న, చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఇలాగే చెప్పి పెంచావు కదా, మరి అలా పెరగకుండా ఇంకెలా పెరుగుతాను, నా అదృష్టం బాగుండి నీ చేతులతో పెరిగాను, అదే అమ్మావతి చేతుల మీద పెరుగుంటే అదిగో ఆ బ్లడ్ గ్రూప్ పెట్టుకొని కూడా వాడు బ్లడ్ ఇవ్వట్లేదు చూడు, అలా తయారయ్యేవాడిని, అమ్మో అలా తయారవ్వనందుకు ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను, ఇన్ని రోజులు అమ్మ నన్ను ప్రేమగా చూడలేదు, నన్ను పెంచలేదనే బాధ ఎక్కడో ఉండేది నాన్న, ఇప్పుడు మాత్రం నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అమ్మ నన్ను పెంచకపోవడమే నయమైంది అని చెప్పేసి బాలు చాలా కోపంగా అంటాడు. అప్పుడు ప్రభావతి చాలా సీరియస్గా బాలు వైపు చూస్తూ, రేయ్ మాటలు ఎక్కువ అవుతున్నాయి, మొహం పగిలిపోద్ది అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు, నువ్వు పగలగొడతానంటే నేను రెడీగా మొహం నీ ముందు పెడతానులే అని చెప్పేసి, మీనా పద వెళ్దాం అని చెప్పేసి ఇక ఇద్దరూ కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు సుమతి ఉండి, రండి బావా రండక్క అని చెప్పేసి, ఆ పెద్దావిడకి బ్లడ్ దొరికింది బావా, ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయింది, తను ఇప్పుడు బాగానే ఉంది, మీ ఫోన్లు కలవట్లేదు ఫోన్ చేస్తుంటే అని చెప్పేసి సుమతి అంటుంది. అప్పుడు బాలు, అవునా నిజమా అని చెప్పేసి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇంతలో బాలు ఇక
మీనా ఇద్దరు డాక్టర్ని కలిసొస్తాం అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ ఏం పర్వాలేదు, బ్లడ్ ఎక్కించేశాను, తనని ఇక మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు బాలు మీనా అలాగే డాక్టర్ అని చెప్పేసి అక్కడ కౌంటర్ దగ్గరకి వెళ్ళి వాళ్ళకి అయిన ఆ మందుల ఖర్చులు డబ్బులు అంతా హాస్పిటల్ బిల్ పే చేస్తారు. ఇక ఇంతలో ఆ పెద్ద ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అప్పుడు అతను నమస్కారం అండి అని చెప్పేసి ఇక బాలుతో మాట్లాడుతూ, నేను వీళ్ళకి కొంచెం దూరపు బంధువుని అవుతాను, వీళ్ళని నేను మా ఊరు తీసుకెళ్తాను, వీళ్ళకి అక్కడ కొంచెం పొలం ఉంది, వీళ్ళని అక్కడ నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఈ సిటీలో వీళ్ళు ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇప్పుడు ఇలా చేశారు, రేపు ఇంకేం చేస్తారో కూడా తెలీదు, అందుకే మా ఊరు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అదే ఈ పెద్ద ఆయన్ని వీళ్ళని అడిగితే వాళ్ళు బాలు వచ్చిన తర్వాత అడిగి వస్తామని చెప్పారు, వాళ్ళకి మీరు కన్న కొడుకు కంటే ఎక్కువ అని చెప్తున్నారు, అందుకే ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూస్తున్నాను, వీళ్ళు నాకు పెద్దమ్మ పెదనాన్న వరుస అవుతారు, నేను వీళ్ళని మా ఊరు తీసుకెళ్ళొచ్చా అని చెప్పేసి ఇక బాలుని అడుగుతాడు. అప్పుడు బాలు వాళ్ళని జాగ్రత్తగా మంచిగా చూసుకుంటాను, తీసుకువెళ్ళని అంటే నాకు ఏ అభ్యంతరం లేదు, మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళొచ్చు, కాకపోతే నేను అప్పుడప్పుడు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉంటాను, వాళ్ళని చూడడానికి అటువైపు వస్తూనే ఉంటాను, ఎందుకంటే నాకు ఎలాగూ కార్ ఉంది, అటు సైడ్ నాకు చాలానే ట్రిప్స్ వస్తుంటాయి, ఇక వచ్చినప్పుడల్లా నువ్వు వాళ్ళని ఎలా చూసుకుంటున్నావు అనేది నేను గమనిస్తూనే ఉంటాను అని చెప్పేసి బాలు అతన్ని హెచ్చరిస్తాడు. ఇక అప్పుడు అతను అలా ఏం లేదు, నా సొంత అమ్మా నాన్నల్లా చూసుకుంటాను అని చెప్పేసి ఇక అతను వాళ్ళ పెద్దమ్మ పెదనాన్నతో మనం ఊరికి వెళ్ళడానికి బాలు ఒప్పుకున్నాడని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఇక ఇంతలో బెడ్ మీద ఉన్న ఆ పెద్దమ్మ దగ్గరికి బాలు మీనా వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఆమె, నాయనా బాలు, నేను చాలా బాగున్నాను నాయన, నాకంతా మంచిగానే ఉంది ఇప్పుడు అని చెప్పేసి ఇక ఆ పోలీస్ అతను మా బతుకు తెరువు లేకుండా చేశాడు నాయన అని చెప్పేసి బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటే అప్పుడు బాలు, మీరేం బాధపడిపోకండి, ఇక్కడ అంతా నేను చూసుకున్నాను, అతని వెంట మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉంటాను అని చెప్పేసి బాలు చెప్తాడు. ఇక అప్పుడు ఆ పెద్దావిడ అలాగే బాబు అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో బాలు ఇక అక్కడ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకువచ్చి ఆ తాతకి ఇస్తాడు. ఇక ఎప్పుడెప్పుడు వెయ్యాలి ట్యాబ్లెట్స్ అనేది అక్కడికి వచ్చిన అతనికి చెప్పి ఇక జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు ఆ పెద్ద ఆయన బాలుతో, నాయన బాలు, ఇదిగో ఇది తీసుకో అని చెప్పేసి కవర్లో ఫోన్ ఇస్తాడు. అప్పుడు బాలు, ఏంటి ఇది తాత అని చెప్పేసి అనడంతో అప్పుడు ఆ పెద్ద ఆయన నుండి, బాబు, నా దగ్గరికి ఒక అమ్మాయి చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చింది, ఆ రోజు ఎందుకో కంగారుగా వచ్చి నా దగ్గర చెప్పులు కుట్టించుకొని కంగారుగా పరిగెడుతూ వెళ్తూ ఈ ఫోన్ని కింద పడేసుకుంది బాబు, ఎంత పిలిచినా తిరిగి చూడకుండా చాలా కంగారుగా వెళ్ళిపోయింది, మళ్ళీ ఈ ఫోన్ కోసం తిరిగి రాలేదు, బహుశా ఇక్కడ పడిపోయిందని ఆమెకు తెలియకపోవచ్చు, ఈ ఫోన్ ఎవరిదో తెలుసుకొని వాళ్ళకు అప్పచెప్పు బాలు అని చెప్పేసి ఇస్తాడు. అప్పుడు బాలు, అలాగే తాత, ఇదంతా నేను చూసుకుంటాను, ఈ ఫోన్ వాళ్ళకి చేరేలా చేస్తాను, నువ్వైతే జాగ్రత్త, అవ్వని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి బాలు చెప్తాడు. ఇక అప్పుడు ఆ పెద్ద ఆయన అలాగే బాబు అని చెప్పేసి ఇక అక్కడికి వచ్చిన వాళ్ళ బంధువు వెంట ఇక ఆ సిటీ నుంచి వాళ్ళ ఊరికి బయలుదేరతాడు. ఇక బాలు వాళ్ళని వాళ్ళ ఊరికి పంపించేసిన తర్వాత సుమతితో, సుమతి, నిన్నింటి దగ్గర డ్రాప్ చేస్తాము, ఇక ఎలాగూ టైం అయింది కదా, వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక బాలు, మీనా, సుమతి ముగ్గురు కలిసి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. ఇక బాలు సుమతిని డ్రాప్ చేసి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే బాలు మీనాతో, మీనా, అసలు ఈ ఫోన్ ఎవరిదో ఒకసారి ఛార్జింగ్ పెట్టు తీసి అని చెప్పేసి కవర్లో అలాగే ఇస్తాడు. అప్పుడు మీనా కవర్లో నుంచి ఆ ఫోన్ తీసి చూస్తూ, ఇది ఎక్కడో చూసినట్టు
అయినట్టుందే అని చెప్పేసి ఇక ఫోన్ ఛార్జింగ్ పెడుతుంది. ఛార్జింగ్ పెట్టగానే ఇక ఫోన్ ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే స్క్రీన్ మీద బాలు మీనా ఫోటో కనిపిస్తుంది. అప్పుడు మీనా అది చూసి ఇదేంటి మా ఇద్దరి ఫొటోస్ ఉన్నాయి అని చెప్పేసి ఫోన్ని తీసుకొని ఆరిపారా చూస్తుంది. మొత్తం తిప్పి తిప్పి చూస్తుంది. ఇక అప్పుడు అర్థమవుతోంది మీనాకు అది బాలు ఫోన్ అని. అప్పుడు ఇక బాలు ఉండి ఏంటి మీనా అలా చూస్తున్నావు, ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు. ఇక అప్పుడు మీనా ఉండి ఏమండి ఇది ఒకసారి చూడండి అని చెప్పేసి బాలుకి ఫోన్ ఇస్తుంది. అప్పుడు బాలు ఆ ఫోన్ చూసి మీనా ఇది నా ఫోన్లా ఉందేంటి అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా నీ ఫోన్లా కాదండి అది మీ ఫోనే అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు బాలు ఈ ఫోను ఆ తాత దగ్గరికి ఎలా వచ్చుండుంటుంది అంటే తాత చెప్పాడు ఒక అమ్మాయి పడేసుకుందని. అంటే నా ఫోను ఎవరు పడేసింటారు అక్కడ, అమ్మాయి అంటే ఎవరయ్యుంటారు అని చెప్పేసి ఇక బాలు త్వరగా బయటకి వెళ్ళి హాల్లో కూర్చున్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇదిగో నా ఫోను నా పాత ఫోన్ అని చెప్పేసి వాళ్ళ నాన్నకి చూపిస్తాడు. వాళ్ళ నాన్న ఆ ఫోన్ తీసుకొని చూస్తూ రే బాలు నిజమే కదరా ఇది నీ పాత ఫోన్ ఎక్కడ దొరికిందిరా అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు ఇక ఏం చెప్తాడు అంటే ఆ పెద్ద ఆయన దగ్గర ఇలా పడేశారంట ఎవరో, వాళ్ళు తీసుకెళ్తూ అనుకోకుండా పడిపోయిందంట అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఈ ఫోన్ నుంచే కదరా ఆ శివ వీడియో బయటకొచ్చింది అని చెప్పేసి చెప్తాడు. ఆ గుణగాడు ఇక ఈ ఫోన్ నుంచే ఆ వీడియో పంపించుకొని అంత ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు అవును నాన్న అమ్మాయి అంటే ఎవరు తీసుకొని ఉంటారు అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇది నువ్వు ఏదో ఫంక్షన్లో పోగొట్టుకున్నావు కదరా అని చెప్పేసి అంటాడు. అప్పుడు బాలు అవును నాన్న నిజమే ఇది ఎవరు తీసుకుని ఉంటారు, ఎవరు ఆ వీడియో లీక్ చేసి ఉంటారో అతి త్వరలోనే బయట పెడతాను నాన్న అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఇదంతా మాట్లాడుకుంటూ ఉండగా ఇక రోహిణి పైనుంచి కిందకి వస్తూ మెట్ల మీద నిలబడే ఇదంతా వింటూ కంగారు పడిపోతూ వణికిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అది చూసిన మీనా ఏంటి రోహిణి కంగారు పడిపోతోంది, అసలు ఈ ఫోను రోహిణే దొంగిలించుంటుందంటావా, అయినా నిజమే మా తమ్ముడు అప్పుడప్పుడు రోహిణి గుణ దగ్గరికి కూడా వస్తుంటుంది అని చెప్పాడు, అంటే ఇదంతా రోహిణియే చేసుండుంటుందన్నమాట అని చెప్పేసి ఇక మీనా తన మనసులో అనుకుంటూ బాలుకి ఇక రోహిణి వైపు చూడండి అన్నట్టుగా సైగ చేస్తుంది. అప్పుడు బాలు వెంటనే మెట్ల మీద నుంచి వస్తున్న రోహిణి వైపు చూస్తూ ఉంటే రోహిణి వణికిపోతూ కంగారు పడిపోతూ కనిపిస్తుంది. ఇక అప్పుడు బాలు ఇంకా ఎక్కువగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఫోన్ ఎవరు తీసుకున్నారో, నా దగ్గర నుంచి ఎవరు దొంగిలించి శివ వీడియో బయట పెట్టారో వాళ్ళని నడి రోడ్డుకి ఈడ్చే వరకు నేను నిద్రపోను అని చెప్పేసి బాలు ఇక మాట్లాడుతూ సీరియస్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు ప్రభావతి వీడేంటండి ఇంట్లో ఎవరో తీసుకున్నట్టుగా అలా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఎవరినో అన్నట్టుగా అనిపిస్తుంది వాడు మాట్లాడే మాటలు, అయినా వాడి డొక్కు ఫోన్ ఎవరికి కావాలండి అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక సత్యం ఉండి ఏమో అదంతా వాడు చూసుకుంటాడులే అని చెప్పేసి ఇప్పుడు వాడు మాట్లాడితే నీకేమైందంట, నువ్వు నోరు మూసుకొనుండు, కొంపదీసి నువ్వు కానీ దొంగిలించలేదు కదా అని చెప్పేసి అంటాడు సత్యం. అప్పుడు ప్రభావతి ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు, వాడి డొక్కు ఫోన్ దొంగిలించే అవసరం నాకేం లేదు అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో మీనా బాలు ఇద్దరు లోపలికి వెళ్ళి నాకు రోహిణి కంగారు చూస్తుంటే ఇది రోహిణి పనే అనిపిస్తుందండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక ఆ బాలు ఉండి నిజమే మీనా నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఇది ఎలా బయట పెట్టాలి మనం అని చెప్పేసనని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మీనా అవునండి నాకు అలాగే అనిపిస్తుంది, కానీ దీన్ని ఎలాగైనా మనం బయట పెట్టాలి, కానీ ఎలా అని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడు మీనా
మీనాకి ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీనా ఉండి, ఏమండి మనం ఇంత కష్టపడే బదులు మన ఫోన్ దొంగిలించే అవసరం ఎలాగో రోహిణికి తప్ప ఎవ్వరికీ ఉండుండదని నా అనుమానం. రోహిణి తీసుకువెళ్ళి రోహిణి అయినా అయ్యుండాలి, లేదా ఆ గుణగాడైనా అయ్యుండాలి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా మనది ఈ ఫోన్ దొంగిలించుంటారు. ఏమండి నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఫోటోలో ఉన్న రోహిణి ఫోటో తాతగారికి చూపిస్తే ఆయన రోహిణిని గుర్తుపడతాడు కదా. అక్కడ పడేసుకున్న అమ్మాయి తాతగారికి బాగా గుర్తుందని చెప్పాడు కదా. ఇది ఎలాగో రోహిణి అయినా చేసుండాలి, లేదా విద్యధార అయినా చేసుండాలి. తాత ఎలాగో ఆడపిల్ల అన్నాడు కాబట్టి ఇక గుణ అయితే అయ్యుండడు. వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు తీసుకువెళ్ళి అది వీడియో గుణకి ఇచ్చుండుంటాడు అని నాకు అనుమానంగా ఉందండి. వీళ్ళిద్దరి ఫోటోలు చూపించి తాతగారిని అడిగితే ఖచ్చితంగా నిజం బయటపడిపోతుంది అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, అమ్మ నా పూలగంప, ఎంత తెలివిగా ఆలోచించావు. నీకున్న తెలివికి నువ్వు చదివి ఉంటే ఖచ్చితంగా ఏ సిఐయో ఎస్ఐయో అయ్యేదానివి అని చెప్పేసి ఇక బాలు పొగుడుతూ ఉంటాడు. అప్పుడు మీనా, పొగడ్తలు తర్వాత అండి, ముందుగా జరగాల్సింది చూడండి అని చెప్పేసి మీనా అంటుంది. అప్పుడు బాలు, ఇక నువ్వేం టెన్షన్ పడకు మీనా, అంతా నేను చూసుకుంటాను. ఎలాగైనా ఈ పార్లర్ అమ్మని నడి రోడ్డుకి ఈడ్చుదాం అని చెప్పేసి ఇంట్లో మళ్ళీ డైనింగ్ టేబుల్ని కోటు బోన్ చేసే టైం వచ్చేసింది మీనా అని చెప్పేసి బాలు అంటాడు. అప్పుడు మీనా, అవునండి మీరు చేసే పద్ధతే కరెక్ట్. ఆ రోహిణికి చాలా పొగరు ఎక్కువయింది ఈ మధ్య అని చెప్పేసి మీనా అంటుంది. ఇక మీనా, సరే అండి, ముందుగా మనం తాతగారు ఊరికి వెళ్ళక ముందుకే మనం వెళ్ళి కలవాలి. అతను చెప్పాడు కదా, తాతగారింట వచ్చిన అతను ఇక్కడే వాళ్ళ బంధువులు ఉన్నారు, ఈరోజు అక్కడుండి రేపు వెళ్తామని చెప్పారు కదా. మనం ముందు అతనికి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి కలవాలి. నన్ను కూడా రమ్మంటారా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు బాలు, అలాగే మీనా, సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఇక ఇద్దరూ కలిసి ఇక తాత దగ్గరకి బయలుదేరతారు. అప్పుడు ఇక ఆ మీనా బాలు అక్కడికి రాగానే వాళ్ళు ఆ తాత వాళ్ళు, ఏంటి బాబు మళ్ళీ వచ్చారు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు బాలు, తాత ఈ ఫోన్ పడగొట్టుకున్న ఆవిడ మాకు తెలిసిన ఆవిడే అని అనిపిస్తోంది, ఒకసారి ఫోటో చూసి గుర్తుపట్టగలవా అని చెప్పేసి అడుగుతాడు బాలు. అప్పుడు ఇక ఆ పెద్దాయన, ఖచ్చితంగా గుర్తుపట్టగలను బాబు, ఎందుకంటే ఆ రోజు ఆ అమ్మాయి చాలా కంగారు పడిపోతూ చెప్పులు కూడా సరిగ్గా కుట్లు వేయనివ్వకుండా తీసుకెళ్ళింది బాబు. నేను కుడతానన్నా కూడా ఇక చాలు, ఇప్పటి వరకు నడుస్తుంది కదా అని చెప్పేసి చాలా కంగారుగా వెళ్ళిపోయింది. ఎంత పిలిచినా కూడా పలకకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోయింది బాబు అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు బాలు, అలాగైతే ఒకసారి ఈవిడేనా చూడు అని చెప్పేసి ఫస్ట్ రోహిణి ఫోటో చూపిస్తాడు. ఇక ఆ తాత కొంచెం సేపు ఆ ఫోటోని చూసి ఇక కొంచెం సేపు పరిశీలించి, ఈ అమ్మాయి మాత్రం కాదు బాబు, నాకు బాగా గుర్తుంది అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, ఒకసారి కరెక్ట్గా చూడు తాత అని చెప్పేసి అంటాడు. మీనా కూడా అలాగే అడుగుతుంది. అప్పుడు ఇక ఆ తాత, కాదు బాబు నాకు బాగా గుర్తుంది, ఈ అమ్మాయి కాదు అని చెప్పేసి రోహిణి ఫోటో చూసి చెప్తాడు. ఇక అప్పుడు బాలు మీనాతో, ఇక పార్లర్ అమ్మ కాదని కన్ఫామ్ అయిపోయింది మీనా, ఈ ఫోన్ పడేసుకుంది పార్లర్ అమ్మ కాదు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక మీనా ఉండి, ఒకవేళ అది రోహిణి ఆ విద్యతో చేయించుందేమో, విద్యా ఫోటో కూడా చూయించండి, నా ఫోన్లో ఉంటుంది ఆగండి అని చెప్పేసి మీనా తన ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి విద్యా ఫోటో తీస్తుంది. విద్య మీనా ఇద్దరు కలిసి ఒకసారి సెల్ఫీ తీసుకుని ఉంటారు. విద్యా ఫోటో మీనా తీసుకుని ఉంటుంది. ఇక ఆ ఫోటో తీసి బాలుకిచ్చి, ఏమండి ఈ ఫోటో చూపించి అడగండి అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు బాలు మీనా ఫోన్ తీసుకుని ఆ తాతకి చూపిస్తూ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఏమో ఒకసారి చూడండి తాత అని చెప్పేసి చెప్తాడు.
అప్పుడు ఆ తాత ఆ ఫోన్ తీసుకుని ఇక విద్యా ఫోటో కూడా చాలాసేపు గమనించి ఈ అమ్మాయే బాబు అని చెప్పేసి అంటాడు. అది వినగానే బాలు మీనా షాక్ అయిపోతారు. ఇక అప్పుడు ఆ తాతయ్య ఉండి ఈ అమ్మాయే బాబు, ఆ రోజు ఎంత పిలిచినా పలకకుండా వెళ్ళిపోయింది, పాపం ఫోన్ పడేసుకుంది, ఈ అమ్మాయికి అప్పగించండి బాబు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఇక బాలు మళ్ళీ ఒకసారి ఆ తాతను చూడు తాత, ఒకసారి కరెక్ట్గా చూసి చెప్పు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఆ తాత మళ్ళీ చూసి ఖచ్చితంగా ఈ అమ్మాయే బాబు అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు బాలు మీనాకి కన్ఫర్మ్ అయిపోతుంది రోహిణియే విద్య చేత తన ఫోన్ని అక్కడికి పంపించిందని, రోహిణియే తన ఫోన్ దొంగిలించిందని ఇక మీనా బాలుకి అర్థమైపోతుంది. ఇక అప్పుడు మీనా బాలు ఆ తాతతో సరే తాత, ఈ ఫోన్ ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు తాత, ఈ ఫోన్ నాదే అని చెప్పేసి బాలు అంటాడు. అప్పుడు ఆ తాత అయ్యో ఇన్ని రోజులు నీదని తెలియక అది అలాగే పెట్టాను బాబు, నువ్వు అటువైపు రాలేదు కదా, ఒకవేళ వచ్చుండుంటే అప్పుడే ఇచ్చేవాడిని, నీ ఫోను అంటే మంచిది బాబు, సంతోషమే అని చెప్పేసి ఇక ఆ తాత మురిసిపోతాడు. ఇంతలో బాలు మీనా ఆ తాత ఆ పెద్దావిడకి వెళ్ళొస్తామని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. ఇక అప్పుడు బయటికి వచ్చిన తర్వాత మీనా ఉండి ఏంటండి ఇంత పని చేసింది, ఆ రోహిణి నీ ఫోన్ దొంగిలించడం ఏంటి అంటే, రోహిణియే మా శివ వీడియో గుణాకిచ్చి తనకు కావలసిన పని ఏదో చేయించుకుంది, లేదా డబ్బుల కోసమైనా అమ్ముండాలి ఆ వీడియోని అని చెప్పేసి మీనా అంటుంది. అప్పుడు ఇక బాలు ఉండి అవును మీనా, నువ్వు చెప్తున్నది కరెక్టే, పార్లర్ అమ్మ ఇంత నీచమైన పనికి దిగజారిందంటే ఖచ్చితంగా ఏదో దాస్తోంది మీనా, ఇక పార్లర్ అమ్మ విషయంలో మనం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, ఎలాగైనా పార్లర్ అమ్మని వెంటాడి మరీ పట్టుకోవాలి, నా ఫోన్ దొంగిలించే అవసరం తనకి వచ్చింది అని అంటే ఇంకెన్ని దాస్తుందో మనం అర్థం చేసుకోవాలి మీనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటావు మీనా అని చెప్పేసి ఇక బాలు మీనాని అడుగుతాడు. అప్పుడు మీనా ఆలోచిస్తూ ఇది మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదండి, మనం వెంటనే ఈ ఫోన్ తీసుకుని మనం విద్యా దగ్గరికి వెళ్ళి అసలు నీ ఫోన్ తన దగ్గరికి ఎలా వచ్చిందో నిలదీయాలి, అప్పుడు అసలు నిజాలన్నీ బయటపడతాయి, అప్పుడు బయటపడుతుంది రోహిణి బండారం అని చెప్పేసి ఇక మీనా అంటుంది. అప్పుడు బాలు నువ్వు చెప్పింది నిజమే మీనా, వెంటనే ఆ విద్యా దగ్గరికి వెళ్ళి మనం అసలు నిజమేంటో తెలుసుకోవాలి, ఆ విద్యాని ఖచ్చితంగా గట్టిగా నిలదీయాలి, నేను కూడా నీతో పాటు వస్తాను, పద వెళ్దాం అని చెప్పేసి ఇక మీనా బాలు ఇద్దరు వాళ్ళ కారులో విద్యా ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇంకొక వైపు రోహిణి అసలు మీనా బాలు ఇంత సడన్గా ఎక్కడికి వెళ్ళారు, ఆ ఫోన్ పట్టుకొని వెళ్ళారేంటి, కొంపదీసి ఆ ఫోను నేనే దొంగిలించానని తెలిస్తే పరిస్థితి ఏంటి, అయినా ఆ ఫోన్ని పడేయమని నేను అప్పుడే ఆ విద్యకి చెప్పాను కదా, మరి ఎందుకు ఇలా చేసింది, దానికి వెంటనే ఫోన్ చేసి తెలుసుకోవాలి అని చెప్పేసి రోహిణి ఇక విద్యకి ఫోన్ చేస్తుంది. విద్య అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే ఏంటి అని చెప్పేసి అనడంతో అప్పుడు రోహిణి బాలు ఫోన్ నేను చెప్పినట్టుగానే చెరువులో పడేసావా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు విద్య కంగారు పడిపోతూ అమ్మో దీనికి నిజం తెలిస్తే నన్ను చంపేస్తుంది, ఆ రోజు కంగారులో ఆ ఫోన్ ఎక్కడో పడిపోయింది, దీనికి ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది, గట్టిగా చెప్పి దీనికి అనుమానం రాకుండా చెయ్యాలి అని చెప్పేసి ఇక ధైర్యం తెచ్చుకుని నిజాలే చెప్పుతున్నట్టు అవునే ఆ రోజే దాన్ని చెరువులో పడేశాను అని చెప్పేసి నీకు అప్పుడే చెప్పాను కదా అయినా మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావేంటి అని చెప్పేసి అంటుంది. అప్పుడు రోహిణి ఉండి మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకో, నిజంగానే చెరువులో పడేసావా అని అనడంతో అప్పుడు ఇక విద్య ఉండి నిజమేనే పడేశాను అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు రోహిణి ఉండి ఎందుకు అబద్ధం చెప్తున్నావు, అది ఇప్పుడు బాలుకి దొరికింది ఫోను అని చెప్పేసి అంటుంది. ఇక ఇంకొక వైపు బాలు మీనా వాళ్ళు విద్య ఇంటికి వెళ్తారు. ఇక మరి బాలు మీనా విద్యాని నిలదీసి రోహిణి బండారం బయట పెట్టనున్నారా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని